తాజాంశాన్ని చూస్తున్నాం. తపాలా కార్యాలయాల్లో నోట్ల మార్పిడి అవకతవకలపై సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్ గోల్కొండ తపాలా కార్యాలయంలో సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది. నోట్ల మార్పిడిలో అక్రమాలు జరిగినట్లు సిబిఐ గుర్తించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నగేశ్వరాచారి అందిస్తారు. నగేశ్వరాచారి, పూర్తి వివరాలేంటి? బలరాం, హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు తపాలా కార్యాలయాల్లో నోట్ల మార్పిడిలో భారీ అవకతవకలు జరిగినట్టుగా సిబిఐ గుర్తించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కేసు నమోదు చేసింది. ఇప్పటికి ఇంకా దానికి సంబంధించిన ఆ కేసు విచారణ క్రమంలో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే హిమాయత్ నగర్ సబ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో సుమారు 36 లక్షల రూపాయలు గోల్మాల్, అంటే నోట్ల మార్పిడి, అంటే సాధారణ ఖాతాదారులకు ప్రజలకు ఇవ్వాల్సిన సొమ్మును దొడ్డిదారిన ఇతరులకు తరలించినట్టే గుర్తించారు. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా హైదరాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ కుమార్, అదేవిధంగా ఆ పోస్ట్ ఆఫీస్ కు చెందిన సబ్ పోస్ట్ మాస్టర్ రేవతి, మరొక వ్యక్తి కూడా రవితేజ అనే మరో వ్యక్తి, ముగ్గురు కలిసి అక్రమాలకు పాల్పడినట్టు ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. వారందరినీ ఆ క్రమంలోనే సీనియర్ సూపరింటెండెంట్ తో పాటు వారందరినీ కూడా గత కొన్ని రోజులుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చినాయి. ప్రధానంగా గోల్కొండ పోస్ట్ ఆఫీస్ కేంద్రంగా కూడా సుమారు ₹1 కోట్లకు పైగా నగదు మార్పిడి అక్రమంగా జరిగినట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి మరొక కేసు నమోదు చేశారు. అయితే ఈ క్రమంలో సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, పరారయ్యారు. ఆయన కోసం మరోవైపు సిబిఐ అధికారులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఇంట్లో సుమారు 50 లక్షల రూపాయల నగదును, కొత్త కరెన్సీని స్వాధీనం చేస్తున్నారు. మరికొంతమంది అధికారుల ఇళ్లలో, పోస్ట్ ఆఫీస్ లోని వివిధ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అధికారుల ఇళ్లలో కూడా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు ₹1 కోట్లకు పైగా ఈ నోట్ల మార్పిడిలో అక్రమాలు జరిగినట్టుగా సిబిఐ భావిస్తుంది. ధన్యవాదాలు చారి.